రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ శ్రేణులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఇతర మంత్రులు, కాంగ్రెస్ పెద్దలు బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసేలా బీజేఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ కట్టా సురేష్ గుప్తా, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏ రవికుమార్, నేతలు కొల్ల వెంకటేష్, మార్కెట్ డైరెక్టర్లు ఫయాజ్, రంజిత్ రెడ్డి, శాలం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టా వెంకటేష్, గుంతలి శివకుమార్, వాకిటి శ్యామ్, వాకిటి హనుమంతు, వడ్వాటి రవీందర్, బోయ వెంకటేష్, కల్లూరి గోవర్ధన్, గుంతలి రవి, మిస్కిన్ నాగరాజ్, లక్ష్మీనారాయణ, అశోక్ గౌడ్, నరసింహ, బ్యాగరి సురేష్, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయంత మన రాహుల్ గాంధీ ఆదేశాల ప్రకారం కులగణానికి ఫస్ట్ శోధన చేయబడింది. అంటే ఎస్సీలు ఎవరు ఎత్తుంటారని లెక్క తీయడానికి రాహుల్ గాంధీ ఆలోచన మొట్టమొదటి మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బీసీలకు 42% ఇప్పుడే ఆర్డినెన్స్ ద్వారా దాన్ని అమల్లోకి తెచ్చి స్థానిక ఎన్నికలు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయం. మీరు చూస్తున్నారు, ప్రతిపక్షాలందరూ కూడా 42% ఇస్తామని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ దాని గురించి అడుగుతలేరు. వాళ్ళు ఇయ్యరు, వీళ్ళు చేయరు, ఎలక్షన్ అయిపోగొడతారని చెప్పి. కానీ దాన్ని కాదు, కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇచ్చిందంటే మాటకు కట్టుబడి ఉంది. మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోకుండా ఆర్డినెన్స్ ద్వారా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు ఇవ్వాల్సిందే అని చెప్పి నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఓసీ బిడ్డ అయినా కూడా బీసీలకు న్యాయం చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితులు మొత్తం కులాన ఇంటిళ్ళు కూడా సర్వే చేసి ఈరోజు 42% మన బీసీ కులాన సభే సక్సెస్ కావడము, మన చట్టసభలో కూడా ఆమోదం తెలిపి అందరూ కూడా ఏకంగా ఆ రోజు మన అసెంబ్లీ కూడా వాకిటి శ్రేణి మంత్రివర్యులు కూడా మాట్లాడుతూ ఈ బీసీ కులాన దీనికి 42% ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి గవర్నర్కి ఆమోదం తెలిపి ఈరోజు కూడా కేబినెట్ సమావేశంలో కూడా 42%కి మొత్తం ఆమోదం తెలిపి ఈరోజు బీసీ, ఎస్సీ కులగణాల పేదవారికి కూడా రాజకీయంలో కానీ లేకపోతే ఉద్యోగావకాశాల్లో కానీ ప్రతి విషయంలో కూడా 42% కల్పిస్తూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా క్యాబినెట్ ఉన్న మంత్రివర్యులకు, మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో పరిస్థితి కేంద్రానికి ఆమోదించాలని పంపిస్తే కూడా అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీ నిర్లక్ష్యం చేస్తుంది. కాబట్టి మన పార్టీకి వెళ్ళి దేశంలోనే మొదటి రాష్ట్రంగా మనము ఈ బీసీలకి ఎన్ని కులాలు ఉన్నావో, ఎంత ఉన్నారో అంత జనాభా ప్రాతిపదికన అట్టి పెట్టాలని ఒక సంకల్పంతో, ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక బీసీలకే కాదు, బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అందరికీ కూడా, వారితో పాటు ఓసీలకు కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి జీవోలు తెచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే దేశం చరిత్రలోనే ఒక కాంగ్రెస్ పార్టీ చరిత్రగా బీసీలకు న్యాయం చేసేందుకు నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేస్తున్నాం.